హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో అదేం దౌర్భాగ్యమో అదేం దుర్మార్గమో తెలియదు కానీ పర్వదినం అంటే పరమపదించే దినంగా మారిపోయింది. ఇంత అంటే విషాదంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాటలో ఇంచుమించు 10 మంది చనిపోవడం, 25 మందికి పైగా క్షతగాత్రులు అవడం, ఈ ఇంటెన్స్ను ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొన్న దీపావళి సంబరాలను పూర్తి చేసుకొని బెంగళూరు వెళ్తూ ఒక 20 మంది చనిపోయారు కదా. ఆ ఘటన మర్చిపోకముందే ఆ ఘటనలో నిందితుడు ఎవడో, ఆ వేమూరి ట్రావెల్స్ ఓనర్ ఎవడో ఇప్పటిదాకా పట్టుకోలేదు. కానీ దాని మీద ట్రోల్ చేసిన 27 మంది నెటిజన్ల మీద కేసులు పెట్టింది దిక్మాల సర్కార్. అది మర్చిపోకముందే ఇప్పుడు కాశీబుగ్గలో ఇన్సిడెంట్, అసలు మన దేవాలయాల నిర్వహణ తర్వాత మన ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎట్ట పనిచేస్తుంది అనేది ఒకసారి చూడండి. ప్రచారమే ప్రాణం తీసింది కాశీబుగ్గ ఆలయ వివరాలు. శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట కారణంగా 10 మంది మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆలయానికి దాదాపు 25,000 మంది భక్తులు వచ్చినట్టు తెలిసింది. ప్రమాదం తర్వాత ఆలయం గుర్తించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినాయి. 12 ఎకరాల్లో ఆలయం ఎవరు ఈయన నిర్మించినట్ట, ఈ మధ్యనే గుడి నిర్మించిన హరిముకుంద పాండా. సో దీనికి సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడంతో ఇంచుమించు 25,000 మంది భక్తులు ఒకేసారి రావడంతో ఇంత పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగిందనమాట. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఇప్పుడు ఈ సావులకు బాధ్యులు ఎవరు? వేమూరి ట్రావెల్స్ ఘటనలో శివశంకర్ గారి మీద వాడు తాగలేదని చెప్పి మన డిఐజీ కోయ ప్రవీణ్ క్లెయిమ్ చేస్తాడు, బాగుంది. ఈ సావులకు కారణం ఎవరు? అంటే ఒక దగ్గరికి వందలాది వేలాది మంది భక్తులు వెళ్తా ఉంటే కనీస చర్యలు, కనీస భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అసలు రాష్ట్రంలో దేవాదాయ శాఖ అనేది ఒకటి ఉందా? దానికి మంత్రి ఎవరో పేరు తెలుసా? ఏపీలో పర్వదినం అంటే పరమపదించే దినంగా మారింది. అంతకు ముందు వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో తొక్కిసలాట జరిగి ఒక 7-8 మంది చనిపోయారు కదా. దాని మీద సింపుల్ గా క్షమాపణ చెప్తే ముక్కు నేలకు రాస్తే సరిపోతుందని మన డిప్యూటీ సనాతన ధర్మ పరిరక్షకుడు ఉన్నాడు కదా, డిమాండ్ చేయడం అట్టేట చెప్తారు అని చెప్పి ఆయన మిడ్ నైట్ మసాలా షోలు వేసుకునే ఆ వ్యక్తి ఎంత డ్రామా నడుస్తుంది చూడండి. ఆ తర్వాత సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడగూలి 7 మృతి చెందారు. దానికి ఈ ప్రభుత్వం బాధ్యత వహించలేదు. తర్వాత కోనసీమలో దీపావళి టపాసులు పేలి 6 మృతి చెందారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఘటనలు. ఏపీలో పర్వదినం అంటే పరమపదించే దినంగా మారింది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలో 6 చనిపోయారు, 48 మంది గాయపడ్డారు. సింహాచలం చందనోత్సవంలో గోడగూలి 8 మంది చనిపోయారు, పలువురు గాయపడ్డారు. కాశీబుగ్గలో కార్తీక మాసం ఏకాదశి రోజున 9 మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. కోనసీమలో దీపావళి టపాసులు పేరి 6 చనిపోయారు. కర్నూలులో దీపావళి వేడుక తర్వాత ఊరెళ్తూ బస్సు సజీవ దహనంలో 19 మంది మృతి చెందారు. ఏపీలో పర్వదినం అంటే చాలు అందరూ పరేషాన్ అవుతున్నారు. పైన డేటా చూస్తే, ఇప్పటిదాకా చెప్పిన డేటా చూస్తే అర్థమవుతుంది కదా. పుణ్యం కోసం గుడికి వెళ్తే, పర్వదినం రోజున ఆలయానికి వెళ్తే భక్తులు పరమపదిస్తున్నారు. ఇంత దారుణం అయిపోయింది. లోపం ఎక్కడ? భద్రతలో ఉందా? భక్తుల రాకను అంచనా వేయలేకపోవడంలోనా? లేకపోతే ఎవరి ఇష్టారీతిన వాళ్ళు వ్యవహరించడం వలన? స్వేచ్ఛగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తే, అధికారులు పట్టించుకోకపోతే, నియంత్రణ లేకపోవడం వల్లే కదా ఇదంతా జరుగుతుంది. పుణ్యం కోసం వస్తే వాళ్ళకు చావు రోజు కావడం అనేది ఎంత బాధ కలిగిస్తుంది. కళ్ళ ముందే ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి, కళ్ళ ముందు జనం చనిపోవడం అనేది ఎంత బాధాకరం. కానీ దీనికి దేనికి కూడా మనం బాధ్యత వహించం. తప్పులన్నీ ఎమ్మెల్యేలే చేస్తారు. ఒకసారి చూపిస్తా చూడండి. ఇక మనం అబ్బా కొడుకులమేమో పత్తితులం, ముడ్డికి గోసి ఉండదు, చేతికి వాసి ఉండదు, నిప్పు అని ముద్రేసుకుంటాం కదా. మనం జోకుడు మీడియా ఉన్నంత కాలం ఎట్లా జరుగుతుంది ప్రచారం అంటే, ఇదిగో పార్టీ అండ లేకుండా నెగ్గగలరా? మొత్తం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అట్రాసిటీస్, అరాచకాలు, దుర్మార్గాలు, ప్రజా వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం, వీటన్నిటికీ కారణం ఎమ్మెల్యేలే అని చెప్పి క్లెయిమ్ చేస్తా ఉన్నారు. ఈరోజు ఇంకా ఈ కాశీబుగ్గ ఇన్సిడెంట్ కూడా ఎవరినోవరి బాధని చేసి, ఆ ఏఈనో ఇంకొకరిని బాధని చేసి చేతులు దులుపుకుంటారు. కానీ 9 మంది ప్రాణాలు అయితే గాల్లో కలుస్తాయి, 10 మంది ప్రాణాలు. ఇట్లాంటి వాడు పాలకుడు మనకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.